రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో యూరియా కోసం మొబైల్ యాప్ రూపొందించారు. ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఆదేశాలు జారీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యూరియా స్టాక్ లభ్యత తెలుసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో యూరియా కోసం మొబైల్ యాప్ రూపొందించారు. ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఆదేశాలు జారీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యూరియా స్టాక్ లభ్యత తెలుసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, యూరియా కష్టాలను గట్టెక్కించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ రోజు ఇంకా ఈ నెల 20 నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రయోగాత్మకంగా అమలు చేసే ఆదేశాలు జారీ చేసే ఈరోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. రైతులు యూరియా కోసం సమయాన్ని కేటాయించినట్టు ఇక అవసరం లేకుండా మొత్తం కూడా ఇంటి వద్ద నుంచే అవసరమైనటువంటి యూరియాని బుక్ చేసుకునే విధంగా ఒక యాప్ ని, స్పెషల్ యాప్ ని రైతుల కోసం వ్యవసాయ శాఖ అధికారులు తీసుకురావడం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశం, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 20 నుంచి కూడా ఈ ఎరువుల సంబంధించినటువంటి మొబైల్ యాప్ ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే యూరియా వినియోగం వల్ల జరిగే అనర్థాలు, రైతులకు వివరించాల్సినటువంటి పంట కోతకు సంబంధించిన విషయాలతో పాటు పర్యావరణం పరంగా, భూమి పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అర్థమయ్యే రీతిలో ప్రజలకు, రైతులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించాలంటూ కూడా అన్ని జిల్లా కలెక్టర్లకు, మరోవైపు కోఆపరేటివ్ అధికారులకు ఒక టీం లాగా, వ్యవసాయ శాఖ అధికారులకు ఒక టీం లాగా కలిసి పనిచేయాలంటూ కూడా మంత్రి తుమ్మల ఆదేశాలు జరిగింది. ఇక నుంచి రైతులు క్యూ కట్టి మనం చూడొచ్చు, గతంలో ఎరువుల కోసం ఇంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్లేసెస్ లో క్యూలు కట్టినటువంటి దాఖలు మనం చూసాం. కానీ రైతులు యూరియా లేక చాలా అవస్థలు పడ్డటువంటిది దాఖలు కూడా మనం గతంలో చూస్తాం. ఇంకా అలాంటి దాఖలు అవకాశం లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ సరికొత్తటువంటి యాప్ ని తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే యూరియా కావాలని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత, బుక్ చేసుకున్న తర్వాత డీలర్ వద్ద నుంచి నేరుగా యూరియా కొనుగోలు చేసుకోవచ్చు అంటూ కూడా అధికారులు తెచ్చారు. అయితే రైతుల కోసం డిపార్ట్మెంట్ సంబంధించిన డీలర్లు వారి విధంగా లాగిన్ ఏ విధంగా జరగాలి, ఏ విధంగా ఓటీపీ రావాలి, వీటన్నిటికి సంబంధించిన అంశాలు మొత్తం కూడా పూర్తిగా రైతులకు అవగాహన కల్పించాలి. ఎందుకంటే రైతులు చాలా వరకు ఆండ్రాయిడ్ ఫోన్లు ఉపయోగించడం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి అర్థమయ్యే రీతిలో మొత్తం కూడా విషయాలు తెలియజేయాలంటూ కూడా అధికారులు చెప్పారు. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా, అంటే శాంపుల్స్ ప్రకారం ఈ నెల 20 నుంచి కొన్ని జిల్లాల్లో దీన్ని అమలు చేస్తారు. యూరియా బస్తాలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆ మొబైల్లో యాప్ లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఓటీపీ వస్తుంది, ఏ విధంగా తమ పంట డీటెయిల్స్ ఆ యాప్ లో పొందుపరచాలి, వీటన్నిటికి సంబంధించిన అంశాలన్నీ కూడా రైతులకు పొందుపరిచిన తర్వాతనే ఈ యొక్క ప్రణాళిక పూర్తిగా అమలయ్యే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ నెల 20 నుంచి కూడా కొన్ని ప్రత్యేకమైన జిల్లాల్లో దీన్ని అమలు చేయాలని ఇప్పటికే మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ నుంచి యూరియా కష్టాలు, ఇక్కడ నుంచి యాప్ ద్వారా బుక్ చేస్తే దళార్ల నుంచి, అదేవిధంగా డీలర్ల మోసాలు గురించి, కొంతమంది డీలర్లకు మోసాలు చేయడం పట్ల మోసాలు చేయకుండా ఉంటారనే అభిప్రాయంతోనే ఈ యాప్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందంటూ కూడా మంత్రి తుమ్మల చెప్పిన ప్రస్తుతం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. మావోయిస్టులు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ కలకలం సృష్టిస్తోంది. 2024 ఆగస్టులో దేశంలోని అన్ని కమిటీలకు మావోయిస్టులు లేఖ పంపినట్లు తెలుస్తోంది. ఆయుధాలు వదిలేద్దాం, ప్రజల్లోకి వెళ్దామని లేఖలో ఉన్నట్లు తెలుస్తోంది. సాయుధ పోరాటం కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ప్రజా పోరాటాలను మావోయిస్టు ఉద్యమానికి అనుకూలంగా మార్చుకోలేకపోయామని తెలిపింది కేంద్ర కమిటీ. మావోయిస్టులు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ కలకలం సృష్టిస్తోంది. 2024 ఆగస్టులో దేశంలోని అన్ని కమిటీలకు మావోయిస్టులు లేఖ పంపినట్లు తెలుస్తోంది. ఆయుధాలు వదిలేద్దాం, ప్రజల్లోకి వెళ్దామని లేఖలో ఉన్నట్లు తెలుస్తోంది. సాయుధ పోరాటం కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రజా పోరాటాలను మావోయిస్టు ఉద్యమానికి అనుకూలంగా మార్చుకోలేకపోయామని తెలిపింది కేంద్ర కమిటీ. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. శ్రీసాగర్, మావోయిస్టులో ఈ సంచలన డాక్యుమెంట్ మాత్రం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కొంత సంచలనంగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024లోనే ఇటు ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం విడుదల చేసి అంటే వదిలేద్దాం, ఆయుధాలను వదిలేద్దాం, ప్రజల్లోకి వెళదాం, జనజీవన స్రవంతిలోకి వెళ్దామని చెప్పేసి ఆ లేఖ కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే 2026 మార్చి 31 లోపు రాష్ట్రంలోనూ అటు దేశంలోనూ మావోయిస్టులు లేకుండా చేద్దామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అంటే ఇప్పటికే హుకుం జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే భద్రతా బలగాలు కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 900 మంది మావోయిస్టులు చనిపోవడం కావచ్చు, అదేవిధంగా 2000 చిల్లరు మావోయిస్టులుగా ఉన్నటువంటి వారంతా కూడా లొంగిపోవడం కూడా ఆ లేఖకు బలం ఇస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ లేఖకు సంబంధించినటువంటి ఏదైతే 2024లో విడుదల చేసినటువంటి లేఖను ఇప్పుడు అనుసంధానిస్తూ కూడా ప్రజలైతే ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మాత్రం ఏదైతే మావోయిస్టు ఏదైతే చివరి అంకానికి చేరిందని చెప్పేసి అయితే అంటే అటు మావోయిస్ట్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కీలక నేతలు కోల్పోవడం కావచ్చు, కీలక నేతలు లొంగిపోవడం కావచ్చు, ఆ పార్టీ చివరికి దశకు చేరిందైతే మనం చెప్పుకోవచ్చు. కానీ మావోయిస్టు ఏదైతే అడిచివేత కావచ్చు, అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, అవి ఉన్నంత లోపు ఖచ్చితంగా మావోయిస్టు మళ్ళీ ఉంటుందని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ లేఖ మాత్రం కొంత సంచలనంగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. సిరిసాగా. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ప్రముఖ నేపథ్య గాయకులు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎస్పీ బాలు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. నటుడిగా, సంగీత దర్శకుడిగా ప్రఖ్యాతగా నిలిచిన మహనీయుడు బాలసుబ్రహ్మణ్యమని వెంకయ్యనాయుడు కొనియాడారు. రవీంద్ర భారతిలో విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సినిమా రంగంలో బాలసుబ్రహ్మణ్యం పాత్ర మాటల్లో చెప్పలేమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. పరిపూర్ణ కళాకారుణ్ణి, గొప్ప వ్యక్తిత్వం ఉన్న ప్రతిభామూర్తిని గుర్తు చేసుకుంటున్నాం. సంస్కారవంతుడు, మృదు స్వభావి, నిత్య కృషివరుడు అయిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా, గాత్రదాన నటుడిగా, సంగీత దర్శకుడిగా కేంద్రమైన రవీంద్ర భారతి ప్రాంగణంలో ఇవాళ ఆవిష్కరించుకోవడం, ఆవిష్కరణలో కూడా పక్కన శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం పక్కన పెట్టడం చాలా సముచితం అని చెప్పని, వారి కోరిక కూడా అదే అని చెప్పని నేను సందర్భంగా మనవి చేస్తాను. తిరుగుపాటకు వీళ్ళిద్దరూ పట్టాభిషేకం చేశారు. ప్రేక్షకుల హృదయ సింహాసనంపై ఆ తెలుగు పాటను కూర్చోబెట్టారు. హృదయ సింహాసనంపై రోజు నేను నిద్ర లేచి మిగతా దినచర్య ప్రారంభించే ముందు శ్రీ అన్నమాచార్య కీర్తనలు, శ్రీ ఘంటసాల, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు విని ఇతర కార్యక్రమాలు ప్రారంభిస్తాను. ఉదయం 4:30-5 గంటలకు. రాయినైనా కరిగిస్తుంది సంగీతం అని చెప్పి అంటుంటారు మన పెద్దవాళ్ళు. పశుపక్ష్యాదులు సైతం సంగీతానికి స్పందిస్తూ ఉంటాయి, లేచి నాట్యం చేస్తూ ఉంటాయి. అలాంటి సంగీత సరస్వతి పుత్రుడైన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని మనం ఇవాళ వారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం ఏంటంటే నవతరానికి, యువతరానికి, రేపటి తరానికి ఈ మహానుభావుడు ఇలా ఉండేవాడని చెప్పని గుర్తు చేయడం కోసం మాత్రమే మనం వారికి ఈరోజు సంగీత ప్రపంచంలో రారాజుగా నిలిచింది. 40,000 పైచిలుకు పాటలు పాడి ప్రపంచ రికార్డు సృష్టించిన మహనీయుడిని మనం అందరం కూడా అభిమానించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ప్రతిపాదనగా సంబంధించి ఒక
వారి విగ్రహ ఆవిష్కరణ గురించి, వారి అభిమానులు, వారి శ్రేయోభిలాషులు ఈరోజు ఆ మహనీయుడికి ఒక కులమో, ఒక మతమో, ఒక ప్రాంతమో, దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈరోజు ప్రపంచ స్థాయిలోనే మన తెలుగు జాతి కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలిచిన వ్యక్తిని గౌరవించుకోవాలని ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ, ఎక్కడైతే కళలను గౌరవిస్తామో, కళలను ప్రోత్సాహం చేసిన ప్రాంతం మనందరికీ తెలుసు. మరో గొప్ప గాయకుడు వారి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. అనుగుణంగానే ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ చేయాలనే సంకల్పిత భావంతో మరి మా ప్రభుత్వం కూడా ముందుకు నడిచి ఈరోజు కోట్లాది మంది హృదయ స్పందన. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ పూర్తయింది. 1 కోటి సంతకాల పత్రాలతో జిల్లా కేంద్రాల్లో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సేకరించిన సంతకాల వాహనాలను జెండా ఊపి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే జిల్లాల నుంచి పెద్ద ఎత్తున 1 కోటి సంతకాల వాహనాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ నెల 18న వైసీపీ అధినేత జగన్ ఈ 1 కోటి సంతకాలను గవర్నర్కి అందజేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ తాడిపల్లి నుంచి అందిస్తారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 10 రోజులుగా ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించింది. ఆ తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు జరిగింది. అనంతరం 1 కోటి సంతకాల సేకరణ పేరుతో పెద్ద ఎత్తున ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా సంతకాలను కూడా సేకరించడం జరిగింది. 1 కోటి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత నియోజకవర్గ కేంద్రాల నుంచి సంతకాలు సేకరించినటువంటి సంతకాలన్నింటినీ కూడా జిల్లా కేంద్రాలకు తరలించారు. ఆ తర్వాత జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించడం కూడా జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఈ ర్యాలీ కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నెల 18వ తేదీన ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ 1 కోటి సంతకాలు ఏవైతే సేకరించారో ఆ సంతకాలన్నింటినీ కూడా గవర్నర్కి సమర్పించబోతూ ఉన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఇటు పేద విద్యార్థులు నష్టపోతారు. ఎవరైతే నాణ్యమైన వైద్యాన్ని కోరుకుంటారో పేదలు వారికి నాణ్యమైనటువంటి వైద్యం కూడా అందే పరిస్థితి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంతేకాకుండా ఈ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందంటూ కూడా వైసీపీ గత కొద్ది రోజులుగా ఆరోపిస్తుంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించే పీపీపీ విధానం ఏదైతే ఉందో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసిస్తుంది. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగానే 1 కోటి సంతకాలను సేకరించింది. 1 కోటి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత ఆ 1 కోటి సంతకాలకు సంబంధించినటువంటి ప్రదర్శన కూడా జిల్లా కేంద్రాల్లో చేశారు. జిల్లా కేంద్రాల నుంచి 1 కోటి సంతకాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించడం కూడా జరిగింది. జెండా ఊపి అక్కడికక్కడ పార్టీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా జెండా ఊపి ఈ వాహనాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం మనం వాహనాలన్నింటి కూడా చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాల నుంచి 1 కోటి సంతకాల సేకరణ పూర్తయినటువంటి వాహనాలు ఏవైతే ఇంకా 18వ తేదీన జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలు గవర్నర్ని కలిసిన తర్వాత ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేస్తుందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ కూడా గవర్నర్ని కోరబోతూ ఉన్నారు. ఇంకా రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉద్యమాన్ని కొనసాగిస్తుందో దాన్ని ముందు కూడా కొనసాగించే అవకాశంతో పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మొత్తం 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకురావడం జరిగింది. వాటిలో 5 మెడికల్ కళాశాలలు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. మిగతా కొన్ని కళాశాలలు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పీపీపీ పద్ధతిలో నిర్మిస్తామని చెప్పినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆందోళన కొనసాగిస్తూ ఉంది. ఇక ఇప్పటికైతే 1 కోటి సంతకాలకు పైగా సేకరించింది. ఆ సంతకాలు సేకరించినటువంటి ఏవైతే సంతకాలు ఉన్నాయో వాటన్నిటి కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైసీపీ ప్రజా ఉద్యమం తీరును అందరూ చూస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 18 నెలలుగా వైసీపీ అనేక ప్రజా ఉద్యమాలు చేస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, రైతాంగ సమస్యలపై నిరంతర పోరాటం చేస్తుందన్నారు. ఇవాళ 0 వేకెన్సీ సిస్టమ్ లేదు, మందులు లేవు, ప్రజారోగ్యం, విద్య కోసం 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కమిషన్ల కోసమే పీపీపీ అనే దుర్మార్గమైన మోడల్ అని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడిసిన్స్ లేవు, మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా మూతపడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈ రకమైనటువంటి దుర్మార్గమైన కార్యక్రమం చేస్తూ
మళ్ళా 10 మెడికల్ కళాశాలను ప్రైవేట్ రంగపరం చేయడం కోసం పీపీపీ విధానం అని చెప్పేసి ఒక దోపిడీ విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ ప్రైవేట్ రంగంలోకి వారందరికీ కూడా కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి గవర్నర్ గారికి ఈ 1 కోటి సంతకాల పైచిలకు వచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా వెళ్లి వారికి సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తాం. 100 రోజులని ప్రామిస్ చేసినటువంటి వాళ్ళు అది తీసుకోకపోతే తీసుకోకపోయారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ తో ఇచ్చేటటువంటి సీట్లను పక్కన పెట్టేసి గవర్నమెంట్ పరం చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోతే పోయారు. మెడికల్ కాలేజీలు మొత్తాన్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి విధానానికి వాళ్ళ ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్తారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నంద్యాల జిల్లాలో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. వైసీపీ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతున్నారని జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. విద్యా వైద్యం ప్రభుత్వ నిర్వహణలోనే కొనసాగాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో ఇంధన పొదుపు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. విద్యుత్ ఉద్యోగులు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ప్రారంభించారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ ఆదా చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సోలార్ విద్యుత్పై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని ఏపీ ఈపీడీసీఎల్ ఎం లక్ష్మణరావు తెలిపారు. విద్యుత్ పొదుపును తీర్చిదిద్దుదాం, ఇంధనం పొదుపు చేసి వెలుగునిద్దాం అనే నినాదాలతో పట్టణంలోని స్కూల్స్, కాలేజీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ర్యాలీగా కదిలి వెళ్లారు. అనంతరం వారోత్సవాలకు సంబంధించి బ్రోచర్ను ఆవిష్కరించారు. సో మనకు యూజ్ చేసే అన్ని ఎక్విప్మెంట్ కూడా ఒకసారి మనం ఆడిట్ చేసుకొని 5 స్టార్ రేటెడ్, ఇంట్లో ఉండే అన్ని ఎక్విప్మెంట్ కూడా 5 స్టార్ రేటెడ్ తీసుకుంటే ఇంధనం ఏదైతే ఆదా చేస్తామో అదంతా కూడా మనం ఉత్పత్తి చేసిన వాళ్ళమే అవుతాం. ముఖ్యంగా విద్యుత్ శక్తి ప్రొడక్షన్ ఎంత ఫాస్ట్ గా మనం పెంచుకుంటూ ఉన్నామో డిమాండ్ కూడా అంతకంటే ఎక్కువ ఫాస్ట్ గా ఉంటుంది. తప్పులేదు, అది మనం ఇండస్ట్రియలైజేషన్ సైడ్ వెళ్ళిపోతున్నాం. సో ఇండస్ట్రియలైజేషన్ సైడ్ ఇంకా మనము ఎంతో ప్రగతి సాధించాలి అంటే మనము ఇంధనాన్ని మాత్రం మనము ముఖ్యంగా విద్యుత్ శక్తిని పొదుపు చేయాల్సిన అవసరం ఉంది, పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది, కానీ ఇతర అవసరాలకు డైవర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో మనం బిల్లులు కడుతున్నాము, మేము ఎంతైనా వాడుకుంటామంటే వాడుకోవచ్చు, అవసరం ఉన్నంత వాడుకోవాలి మనం. ఎందుకంటే మన పొదుపు మన ప్రగతికి కూడా ఎంతో అవసరం. అది సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులు తాము ఓటర్లకు పంపిణీ చేసిన డబ్బులను తిరిగి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఘటనే ఖమ్మం జిల్లా రూరల్ మండలం తీర్థాలలో జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ గెలుపొందింది. ఓటర్లకు 2000 చొప్పున ఇచ్చిన ఓటమి చెందానని, తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని ఇళ్లకు వెళ్లి అడుగుతున్నాడు ఆ అభ్యర్థి. దీంతో గ్రామస్తులు తిరగబడ్డారు. మేము అడగకుండా నీ ఇష్టంగా డబ్బులు పంచావని, తిరిగి ఇచ్చేది లేదని గొడవకు దిగారు. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై పోలీసులకు ఎటువంటి సమాచారం అందలేదని చెబుతున్నారు. అన్నా హలో, నేను ఎగ్జామ్ కొత్తది కొత్త మున్సిపాలిటీ సమాజం हम आपसे అనుకుంటున్నాను. व्हाट्सएप केवल कांग्रेस को डेवलप करो, व्हाट्सएप केवल केवल వికారాబాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సర్పంచ్ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వకుండా తన ఓటమి కోసం ప్రయత్నించిన వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ క్యాంప్ ఆఫీస్లో పట్టణ అధ్యక్షుని బ్యానర్ను చింపేశారు మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి వర్గం. మదనపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో సునాయాసంగా గెలవాల్సిన తనను ఓడించడానికి టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశాడని ఆరోపించారు.
ఒకే పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డ సుధాకర్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. వాడు నాకు అపోజిట్ చేసిండు, నేను మనకు అపోజిట్ చేసిన. ఇదే ప్రసాద్ కూడా వాడు ఇష్టం తిట్టినోడు, అమ్మని పిల్లలు తిట్టినోడు చెప్పిన ప్రసాద్ పోయిన ఎలక్షన్ లో ప్రసాద్ కూడా చేయలేడు వాడు, పోయిన ఎలక్షన్ లో ప్రసాద్ కూడా చేయలేడు వాడు, సుమం గుర్తు చేసిన వాడు. నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో వికారాబాద్ మండలంలో మొత్తం 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ 21 గ్రామ పంచాయతీల్లో 19 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. 19 గ్రామ పంచాయతీల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 2 వర్గాలుగా వేయడం జరిగింది. అయినా కాంగ్రెస్ వాళ్ళే గెలవడం జరిగింది. ఇది అందరికీ వికారాబాద్ మండల ప్రజలందరికీ మండల కాంగ్రెస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అభివృద్ధికి పట్టం కడతారనడానికి ఇదే నిదర్శనం. గౌరవ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసన్న కుమార్ సార్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పథకాల వల్లనే నేడు ఈరోజు మండలంలో అత్యధికంగా 19 సర్పంచులు గెలవడం జరిగింది. మరియు మరొకసారి గ్రామ ప్రజలందరికీ మండలంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా లోకల్ బాడీస్లో కూడా ఇంతకన్నా రెట్టింపు విజయాలను సాధిస్తామని తెలియజేస్తూ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం లక్ష్మీపురంలో బీఆర్ఎస్ సర్పంచ్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇరువురు ఒకరికొకరు రాళ్లదాడి చేసుకున్నారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లక్ష్మీపురం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున సలీమా పోటీ చేసి గెలిచారు. అనంతరం కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై దాడి చేయగా కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ కు సంబంధించిన వారిపై దాడి చేశారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అమెరికా గూఢచర సంస్థ హిమాలయాల్లో అణు కుంపటి పెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది కనిపించకుండా పోవడంతో రేడియేషన్ ప్రభావం వల్లనే ఉత్పన్నాలన్న అనుమానాలు వస్తున్నాయి. చైనా అణు కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు అమెరికా గూఢచర సంస్థ CIA హిమాలయాల్లో పెట్టిన ఓ అణు పరికరం మిస్ అయింది. దానివల్లనే రేడియేషన్ ప్రభావం కనిపిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. 1964లో అమెరికా CIAతో హిమాలయాల్లోని నందాదేవిపై చైనా గూఢచర్యం కోసం అణు శక్తితో నడిచే పరికరాలు ఏర్పాటు చేశారు. దీనికి భారత ప్రభుత్వం సహకరించింది. అయితే తదనంతరం పరిణామాల్లో ఈ పరికరాలను అక్కడే వదిలేశారు. మంచు చర్యలు విరిగిపడడంతో ఆ పరికరాలు కనిపించకుండా పోయాయి. చైనా 1964లో తొలి అణు పరీక్ష చేసిన తర్వాత అమెరికా CIA, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్తంగా నందాదేవి ప్లూటోనియం మిషన్ పేరుతో ఆపరేషన్ చేపట్టాయి. ఉత్తరాఖండ్లోని నందాదేవి శిఖరం 7,816 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఆ శిఖరంపై ప్లూటోనియం శక్తితో నడిచే స్నాప్ జనరేటర్ ఏర్పాటు చేయడమే లక్ష్యం. ఇది చైనా అణు మిసైల్ కార్యకలాపాలను గమనించేందుకు ఉపయోగపడుతుంది. 1965లో భారత అమెరికా బృందం పరికరాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ తీవ్ర మంచు తుఫాను వల్ల శిఖరానికి చేరలేదు. పరికరాలను తాత్కాలికంగా భద్రపరిచి తిరిగి వచ్చారు. లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ లోక్సభలో ఈ ఆపరేషన్ను అంగీకరించారు. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఈ విషయంపై వివరంగా నివేదిక ప్రచురించింది. ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు గంగా నది ఒడ్డున నివసించే ప్రజల్లో క్యాన్సర్ వ్యాధి పెరుగుతోందని, హిమాలయాల్లో మంచు దిబ్బలు కరిగిపోవడం, క్లౌడ్ బరస్టులు, ఇళ్లలో పగుళ్లు రావడం వంటి సమస్యలకు కారణమని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.